హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. ఈరోజు మనం ట్రైటీ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న S3 ఫీచర్స్లో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది ఒకదాన్ని చూడబోతున్నాం. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ దేనికి యూజ్ అవుతుంది? లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే నా S3 బకెట్ లోపల ఏదైనా ఫైల్స్ తీసుకొచ్చి స్టోర్ చేసిన తర్వాత అది ఎన్ని రోజులు ఉండాలి, దాన్ని నేనే పర్టిక్యులర్గా వచ్చి డిలీట్ చేసుకోకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ఆటోమేటిక్గా ఆర్కైవ్లోకి మూవ్ అయిపోయేలా, ఆర్కైవ్లో కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత నాకు అవసరం లేదనుకుంటే దీన్ని పర్మనెంట్గా డిలీట్ చేసేటట్టుగా ఒక లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సైకిల్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అట్లా క్రియేట్ చేయడానికి వచ్చేదాన్ని, అట్లా క్రియేట్ చేసుకొని అట్లా రిమూవ్ చేసేదాన్ని లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని అంటారు. ఇది ఒక బ్రీఫ్ థియరీ అబౌట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ని ఎట్లా ఎనేబుల్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన బకెట్లో ఏ ఆబ్జెక్ట్స్ లేవు, మన బకెట్కి వర్షనింగ్ ఎనేబుల్ అయింది. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయాలి అంటే కంపల్సరీ వర్షనింగ్ ఎనేబుల్ అయిన బకెట్ మీదనే మనం దాన్ని డిప్లాయ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు దీంట్లో కొన్ని ఫైల్స్ టెస్టింగ్ పర్పస్ కోసం నేను అప్లోడ్ చేసిన తర్వాత మనం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. క్రాస్ రీజన్ రిప్లికేషన్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇదొక ఫైల్ జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేస్తున్నాను అనమాట, ఫైల్స్ని అప్లోడ్ చేస్తున్నా. అండ్ వర్షనింగ్ కూడా ఎనేబుల్ అయింది. ఇప్పుడే అప్లోడ్ చేసిన ఫైల్స్. ఒకసారి వర్షనింగ్ కోసం కూడా నేను ఒక 2-3 ఫైల్స్ అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మనం ఈ కోర్స్ కంటిన్యూ చేద్దాం. సో నేను ఇప్పుడు నా బకెట్లో కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేసిన, వర్షనింగ్ చూపిస్తే ఈ ఫైల్ 2 వర్షన్స్ ఉంది. AWS టెస్ట్ అనే ఫైల్ 2 వర్షన్స్లో ఉంది. లేటెస్ట్ వర్షన్ మనకి నార్మల్గా చూపిస్తుంది. దీని తర్వాత దీంట్లో మనం ఇప్పుడు వర్షనింగ్ ఎనేబుల్ అయ్యి ఉంది కాబట్టి మనం దీని మీద వెళ్ళి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, లైఫ్ సైకిల్ రూల్స్ మనము ఎనేబుల్ చేయబోతున్నాం. సో దానికి ఏంటంటే సింపుల్గా యాడ్ లైఫ్ సైకిల్ రూల్స్ అనేది అప్లై చేసిన తర్వాత దీంట్లో మనకి ఫస్ట్ ఇచ్చే ఆప్షన్స్లో ఏంటంటే మనం దానికి ఒక పేరు ఎంటర్ చేయాలి. ఏం పేరు పెడతామంటే ట్రైటీ టెక్ S3 బకెట్ లైఫ్ సైకిల్ రూల్స్ అన్నమాట. ఇది లిమిటెడ్ స్కోప్ టు స్పెసిఫై ద ప్రిఫిక్స్డ్ ఫైల్స్ ఆర్ టెస్ట్. అంటే ఇప్పుడు నేను ఫైల్స్లో పర్టికులర్గా నేను AWS టెస్ట్ అనేది ఒక ఫైల్ పెట్టిన. సో ప్రిఫిక్స్ టెస్ట్లో నేను యూజ్ చేసి దాంట్లో ప్రిఫిక్స్ ట్యాగ్ కింద AWS స్టార్ అని ఇస్తే ఓన్లీ ఆ ఫైల్స్ మాత్రమే ఆర్కైవ్ అవుతాయి. మిగతా ఫైల్స్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఉండిపోతాయి. లేదు ఎంటైర్ బకెట్లో ఉన్న ప్రతి ఐటమ్కి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం కంప్లీట్ బకెట్లో ఉన్న వాటికి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాము. ప్రీఫిక్స్కి యూజ్ చేసేటివి కొన్ని సినారియోస్ ఉంటాయి, అది బిజినెస్ లాజిక్ని బట్టి మారుతుంటుంది అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు కరెంట్ వర్షన్, ప్రీవియస్ వర్షన్. ఇప్పుడు మనం AWS అనే ఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో మనకి 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి లేటెస్ట్ వర్షన్ అని చూపిస్తుంది, అది మనకి నార్మల్గా హైడ్ ఉన్నా కానీ ఏదన్నా ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ప్రీవియస్ వర్షన్ ఉంటుంది అనమాట. ఆ రెండింటి మీద నేను లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అప్లై చెప్తాను. ఫస్ట్ కరెంట్ వర్షన్ మీద అప్లై చేసి యాడ్ ట్రాన్స్లేషన్లో నేను దాన్ని స్టోరేజ్ క్లాస్ కూడా చేంజ్ చేయొచ్చు. నిన్న చెప్పుకున్నాం కదా, స్టోరేజ్ క్లాస్లో మనం స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ ఏఐకి, అది యాక్చువల్గా స్టాండర్డ్లో ఉంది. సో ద స్టాండర్డ్ నుంచి అది స్టాండర్డ్ ఏఐకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ఇంటెలిజెంట్ టియరింగ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, వన్ జోనా, లేకుంటే డైరెక్ట్గా గ్లేషియర్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అనేది కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. కానీ నేను వీటిని మాత్రం ప్రస్తుతానికి గ్లేషియర్కి మూవ్ చేయట్లేదు. కరెంట్ వర్షన్ని నేను వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి మార్చుతున్నా. ఎన్ని రోజుల కంటే 30 days అది చూపిస్తుంది డిఫాల్ట్గా, బట్ ఐ కెన్ చేంజ్ ఇట్ టు 20 days. A minimum of 30 days is required before you are transferring to the one zone. ఓకే, మినిమం 30 days ఉంచాలంటుంది.
అదే నేను ఇంటెలిజెంట్ టియరింగ్కి మార్చడానికి నాకు ఏ అబ్జెక్షన్ చెప్పట్లేదు. అదే వన్ జోన్ అన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి మటుకు మినిమం 30 days డిఫాల్ట్ అడుగుతుంది. 30 days తర్వాత పరిస్థితి ఏంటి? 30 days తర్వాత నేను దీన్ని గ్లేషియర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఎన్ని రోజులకి అంటే 60 days, 2 months అయిన తర్వాత అది ఆటోమేటిక్గా గ్లేషియర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గ్లేషియర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనగానే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే లైఫ్ సైకిల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్స్ అ ప్రీ ఆబ్జెక్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్. అంటే పర్ ఆబ్జెక్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్కి ఇది ఎక్కువ రేట్ కాస్ట్ అవుతుంది. స్మాల్ సైజ్ ఫైల్స్ గ్లేషియర్కి మూవ్ చేస్తే మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా చెప్తున్న నోటిఫికేషన్. ఐఎమ్ గోయింగ్ టు అక్నాలెడ్జ్ దిస్. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఎందుకంటే టెస్టింగ్ కోసం చేస్తున్నాను, తర్వాత డిలీట్ చేస్తాను కాబట్టి. నేను ప్రీవియస్ వర్షన్ మీద అప్లై చేస్తున్నా. ప్రీవియస్ వర్షన్స్ పరిస్థితి ఏంటి అంటే డైరెక్ట్గా దీన్ని ప్రీవియస్ వర్షన్స్ అన్నిటినీ 30 days కాగానే గ్లేషియర్కి మూవ్ చేసేద్దాం బెటర్ అనుకుంటున్నాను. డైరెక్ట్గా గ్లేషియర్కి మూవ్ చేసుకొని ఆఫ్టర్ 30 days దీన్ని కూడా అక్నాలెడ్జ్ చేయాలి. సేమ్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. స్మాల్ సైజ్ ఫైల్స్ పంపిస్తే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. తర్వాత కన్ఫర్మ్ ఎక్స్పైరేషన్ అంటే ఎక్స్పైరీస్ ఎట్లా సెటప్ చేసుకోవాలి. సో కరెంట్ వర్షన్ మీద నేను ఎక్స్పైరీ పెట్టొచ్చు, కరెంట్ వర్షన్ మీద కూడా పెట్టొచ్చు, అది మన ఫైల్స్ రిక్వైర్మెంట్ బట్టి. నేను ఇప్పుడు మనం కరెంట్ వర్షన్ మీద పెట్టట్లేదు. ప్రీవియస్ వర్షన్స్ అంటే ఓల్డ్ వర్షన్స్ 1 year కాగానే 365 days వరకు ఉంచి 1 year కాగానే ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేటట్టుగా ఎక్స్పైర్ అయిపోయేటట్టుగా సెట్ చేసేస్తున్నాం. కరెంట్ వర్షన్ ఫైల్ అట్లనే ఉంటుంది, 1 year అయినా ఎన్ని రోజులైనా అట్లనే ఉంటుంది. అదే ప్రీవియస్ వర్షన్ మటుకు 1 yearకి ఎక్స్పైర్ అవుతుంది. యూ కెన్ ఇట్స్ అప్ టు యూ, 100 days అయినా పెట్టుకోవచ్చు, ఎట్లయినా మార్చుకోవచ్చు, దీనికి నో లిమిటేషన్. ఓకే, క్లీనప్ చేసేస్తున్నా. ఎక్స్పైరీ ఐటమ్స్ అయితే ఎక్స్పైర్ అని కాకుండా ఆ డిలీట్ మార్కర్స్ కూడా నేను చూపించాను కదా, మనం డిలీట్ చేయగానే కంప్లీట్ డిలీట్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో మాత్రం అది డిలీట్ మార్కర్ ప్లేస్ అయ్యి ఆబ్జెక్ట్ అట్లనే కనిపిస్తుంది. దాన్ని క్లీనప్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా క్లీనప్ అయిపోతుంది అనమాట. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ స్పేస్ అగైన్. సో క్లీనప్ ఇన్కంప్లీట్ మల్టిపుల్ అప్లోడ్స్ అంటే మల్టీ అప్లోడ్స్ మనం ఇప్పుడు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ ఎక్సలరేషన్లో చూస్తాం. మల్టిపుల్ అప్లోడ్స్, ఒకటే ఫైల్ని మల్టిపుల్ స్ప్లిట్గా చేసి అప్లోడ్ చేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ అప్లోడ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 99.99%లో 100%, 99.99% అది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుంది. ఏదో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చో ఏదో 99 ఎప్పుడో ఒకసారి అది ఆ 0.001% ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ బ్యాకప్ అక్కడే హాఫ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయిన బ్యాకప్స్ అవి మిగిలిపోయి ఉంటాయి. వాటిని ఎవ్రీ 7 daysకి క్లీనప్ చేసుకునేటట్టుగా మనం ఇక్కడ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో రూల్ అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టిన రూల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. కరెంట్ వర్షన్ మీద ట్రాన్స్ఫర్ టు ద వన్ జోన్ ఏఐ ఆఫ్టర్ 30 daysకి కరెంట్ వర్షన్ మార్చేస్తుంది. ట్రాన్స్ఫర్ టు ద గ్లేషియర్ ఆఫ్టర్ 60 days. ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ టు ద గ్లేషియర్ ఆఫ్టర్ 30 days. డైరెక్ట్గా గ్లేషియర్కి మార్చేద్దామని అనుకున్నాం మనము. దాని తర్వాత ఎక్స్పైరీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా సెట్ చేస్తాం. 1 year తర్వాత ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయ్యేటట్టు. దిస్ రూల్ అప్లికబుల్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ టు ద బకెట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. దీన్ని నేను జస్ట్ అక్నాలెడ్జ్ చేస్తే, సో AWS ఏంటంటే ఇట్లాంటి రూల్స్, ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేవి కాబట్టి ఇట్లాంటి రూల్స్ పెట్టేటప్పుడు డబల్ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కటి మనము చూసి మళ్ళీ అక్నాలెడ్జ్ చేస్తాయి. ఈ రూల్స్ మనమే సెట్ చేస్తున్నాము, దాని తర్వాత ఈ కండిషన్స్ అన్నీ చదివి మనం అక్నాలెడ్జ్ చేస్తున్నట్టుగా చెప్పి చేస్తేనే ఈ రూల్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్గా 30 days కాగానే ఫైల్స్ని మూవ్ చేయడము, ఆర్కైవ్ చేయడం లాంటి పనులు చేసేస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ బ్రీఫ్ అబౌట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఎడిట్ లైఫ్ సైకిల్ రూల్స్ ఇవి కావాలనుకుంటే మళ్ళీ మనం ఎడిట్ చేయొచ్చు.
ఎడిట్ ఆర్ డిలీట్ ఎనీథింగ్ వీ కెన్ డూ. ఇది ఫ్రీ టియర్ అకౌంట్ కాబట్టి నేను ఇట్లాంటివి ఏవి కూడా ఉంచట్లేదు. ఇమీడియట్గా ఆఫ్టర్ ద సెషన్ ఐమ్ డిలీటింగ్ దిస్. సో ఇట్స్ ఆల్సో బెటర్ ప్రాక్టీస్. మీరు కూడా అదే పని చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఫ్రీ టియర్లో మళ్ళీ ఛార్జెస్ అవుతాయి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కొంచెం. సో అది కొంచెం మనం దృష్టిలో పెట్టుకోవడం బెటర్ అనమాట. దీని తర్వాత గ్లేషియర్స్ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం మూవ్ చేసేటప్పుడు గ్లేషియర్స్లోకి ఆటోమేటిక్గా ఎట్లా ఫైల్స్ కనుక ఎట్లా మూవ్ అవుతున్నాయి ఏంటిది అనేది ఈ గ్లేషియర్లో ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్సిలరేషన్ చెప్పే ఉందంటే ఏంటంటే బేసిక్గా ఒక యూజర్ ఉన్నాడు మనకి. ఆ యూజర్ ఐ వాంట్ టు షో యూ ఇమేజ్ అండ్ దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్ ఐ బిలీవ్. మీన్వైల్ అప్లోడ్ అయ్యేటప్పటికి ఇది బకెట్స్ అండ్ యా ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్సిలరేషన్ చెప్పాలంటే ఇది ఒక నా మెయిన్ సర్వర్. ఈ మెయిన్ సర్వర్లోకి యూజర్ డేటా డైరెక్ట్గా అప్లోడ్ చేయడం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేసుకుందాం అనుకుంటే మధ్యలో ఎట్లాంటి ఇంటర్ఫేస్ లేదు. వీళ్ళ ఇంటర్నెట్ త్రూ నుంచే డైరెక్ట్గా వీళ్ళు డేటా ఇక్కడికి అప్లోడ్ చేస్తారు. దే కుడ్ బి ఛాన్సెస్ ఈ డేటా వీళ్ళ 100,000 MBPS స్పీడ్ ఉన్నా సరే ఒక 10 TB డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి రెగ్యులర్గా వీళ్ళకి ఒక 12 days టైం పడుతుంది. బట్ అంత డేటా డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచి ఎవరు అప్లోడ్ చేయరు. బట్ ఎంత చిన్న సైజ్ డేటా అయినా కానీ లాంగ్ వే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం, ఇక్కడి నుంచి డేటా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, మధ్యలో ఏదైనా కనెక్షన్ లాస్ట్ అయితే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. అట్లా కాకుండా ట్రాన్స్ఫర్ ఎక్సలరేషన్ యూజ్ చేస్తే అంటే మీరు ముందు చెప్పినట్టు మొన్న ఒక డిస్కషన్ మొన్న క్లాస్ డిస్కషన్లో చూపించాం కదా. మనం నియరెస్ట్ క్లౌడ్ ఫ్రంట్ దగ్గరికి డేటా అప్లోడ్ చేస్తాము. అక్కడి నుంచి ఫర్దర్గా అంటే నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్కి డేటా అప్లోడ్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్గా డేటా డైరెక్ట్గా మన ఎగ్జాక్ట్ S3 లొకేషన్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎట్లా అంటే వర్జీనియాలో ఉన్న ఈస్ట్ డేటా సెంటర్కి డైరెక్ట్ అప్లోడ్ చేసేదానికంటే క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేసుకుంటే 10% బెటర్ దెన్గా యూజ్ అయ్యేటట్టుంది. అండ్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 12%, 8%, 7% ఫాస్టర్, 11% ఫాస్టర్, 14% ఫాస్టర్. ఇది ఎట్లా చూడొచ్చు? ఇది ఏం సైట్ అంటే బేసిక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి క్లౌడ్ AWS ఎక్సలరేషన్ టూల్స్ అని కొట్టారనుకోండి, మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. AWS ట్రాన్స్ఫర్ యాక్సిలరేషన్ టూల్. ఈ లింక్ ఇది నేను ఓపెన్ చేసి పెట్టిన లింక్ అదే అనమాట. సో దీన్ని మనం రిఫ్రెష్ చేస్తే మనకి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది కొంచెం టైం పడుతుంది. జస్ట్ మళ్ళీ కొత్త లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది ట్రాన్స్ఫర్ యాక్సిలరేషన్. ఇది కూడా S3 bucket. Sorry, this is a document for that acceleration tool. ఇది ట్రాన్స్ఫర్ యాక్సిలరేషన్. దాని స్పీడ్ చెప్పడానికి ఈ టూల్ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు అదే ఓపెన్ చేసి పెట్టింది కానీ ఇది కొంచెం సేపటికి లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరెంట్ వర్షన్ మీద చెక్ చేస్తుంది. డైరెక్ట్ అప్లోడ్ స్పీడ్ అండ్ X3 ఆల్టర్నేటెడ్ ట్రాన్స్ఫర్ అప్లోడ్ స్పీడ్. ప్రతి దానికి మనకి ఒక్కొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ది ఎంతెంత డేటా అప్లోడ్ అవుతుంది అనేది చూపిస్తుంది టెస్ట్ తర్వాత. సో ఇది ఒక 5-10 minutes టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నేను మీకు ఫస్ట్ ఇది ఒకటి కంప్లీట్ అవ్వగానే విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ లెక్చర్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ అ లాంగర్ టైమ్ టు చెక్ దిస్ రిజల్ట్స్. సో 11% ఫాస్టర్ చూపిస్తుంది.
ఇంకా కొన్నిటికి 20% ఫాస్టర్ 100% ఫాస్టర్ కూడా చూపిస్తుంది అనమాట. విల్ కమ్ బ్యాక్ టు దిస్, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి. ట్రాన్స్ఫర్ ఎక్సలరేషన్స్ అయిపోయిన తర్వాత స్నోబాల్స్. యాక్చువల్గా స్నోబాల్స్ అంటే ఏంటి? స్నోబాల్స్ చూడడానికి ఎట్లుంటాయి? ఇట్స్ నాట్ అ వింటర్ స్నోబాల్స్. AWS స్నోబాల్. సో స్నోబాల్ చూడడానికి ఇట్లా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి ఇట్లాంటివి కనిపిస్తుంది. సింపుల్గా ఏం చెప్పాలంటే ఒక బిగ్ సైజ్ USB డ్రైవ్ లాంటిది అనమాట. ఆ పోర్టబుల్ డ్రైవ్. దీంట్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్యాకప్ ప్రతి ఒక్కటి బ్యాకప్ దీంట్లో స్టోర్ చేయొచ్చు. బట్ ఎట్లాంటి కేసెస్లో స్టోర్ చేస్తారు? దీని కెపాసిటీ అంట. దీని కెపాసిటీస్ వచ్చేసి 80 టెరాబైట్ నుండి 50 టెరాబైట్ 50 టెరాబైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 80 టెరాబైట్ ఇంకో వర్షన్ ఉంటుంది. ఇంకో వర్షన్ ద బిగ్గెస్ట్ వన్ ట్రక్ సైజ్ ఉంటుంది అనమాట. ట్రక్ సైజ్ కూడా ఇక్కడ ఇమేజ్ చూపించుంటాడు. ఇట్స్ సమ్వేర్ నియర్ 800 పెటాబైట్ ఎంత ట్రావెల్ చేయాలి. ఒక కంటైనర్ షేప్ అంత ఉంటుంది అనమాట. సింపుల్గా ఒక కన్వెన్షనల్ కంటైనర్, ఒక షిప్లో తీసుకెళ్లే కంటైనర్స్. సో ఇది నార్మల్గా 120% చీపర్ దాన్, అంటే లార్జ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మనకి నార్మల్ ఇంటర్నెట్ కనెక్షన్ త్రూ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసేదానికంటే 120% చీపర్గా ఈ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ లార్జ్ సైజ్, లార్జ్ స్కేల్స్ స్నోబాల్స్ ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే డేటా సెంటర్ మైగ్రేట్ అవ్వడానికి. కంప్లీట్ డేటా సెంటర్ మైగ్రేట్ చేస్తారు అనుకోండి, దెన్ స్నోబాల్స్ యూజ్ చేస్తారు అనమాట. డేటా పెటాబైట్స్లో ఉందంటే ఇంత పెద్ద కంటైనర్ వస్తుంది. లేదు అంటే ఇట్లాంటి చిన్న చిన్న కంటైనర్స్. ఇది 100 ఇది స్నోబాల్ ఎడ్జ్ అనేది, ఇది స్నోబాల్. సో ఇట్లాంటి వాటిని పిలిచి దీంట్లోంచి మళ్ళీ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ చేసి దీన్ని కనెక్ట్ అయినప్పుడు, కనెక్ట్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అడుగుతుంది. మీరు ఇది ఆర్డర్ చేసినప్పుడు క్రెడెన్షియల్స్ కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ కనెక్ట్ చేసినాక మీ డేటా మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని యూ కెన్ సెండ్ ఇట్ అక్రాస్ ద గ్లోబ్. మీ క్లౌడ్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇది ఫ్రీ టియర్ అకౌంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా దాన్ని ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేం. ఆర్డర్ ప్లేస్ చెయ్యకుండా, బట్ ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో మటుకు నేను మీకు చూపిస్తాను. బట్ వీ కెనాట్ ఆర్డర్ దాట్. ఆర్డర్ చేస్తే ఆ బాక్స్ మనం అడ్రస్కి వస్తుంది. దాంట్లో మనం మన ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసి, మన క్రెడెన్షియల్స్ యూజ్ చేసి, కంప్యూటర్ కనెక్ట్ చేసి మన ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పంపిస్తే AWS వాళ్ళకి వాళ్ళే లాజిస్టిక్స్ కూడా చూసుకుంటారు. ఆ లాజిస్టిక్ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ని అక్కడ తీసుకెళ్ళి మనం డేటా సెంటర్లో కాపీ చేస్తారనమాట. సో యూజువల్గా రిక్వెస్ట్ ఎలా ప్లేస్ చేయొచ్చు అంటే మేనేజ్మెంట్ అండ్ మైగ్రేషన్స్లో స్నోబాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే యూ కెన్ దెన్ go to this snowball option. సో మేనేజ్మెంట్ ఆప్షన్స్లో స్నోబాల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ జాబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూ నీడ్ టు క్రియేట్ అ జాబ్. క్రియేట్ అవగానే ఆర్డర్ ప్లేస్ చేసింది, ఆర్డర్ ట్రాన్స్లేట్ అయింది, ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. సర్చ్ ఫర్ ద కంట్రీ, మనం ఏ కంట్రీలో ఉంటున్నాం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్. మనం నార్థన్ వర్జీనియా పెట్టాం కాబట్టి యునైటెడ్ స్టేట్స్ చూపిస్తుంది. నార్థన్ వర్జీనియా కాకుండా మన రీజన్ చేంజ్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ కంట్రీ కూడా మారుతుంది. లెట్ మీ ట్రై టు ఏషియా పసిఫిక్. రీజన్ని చేంజ్ చేస్తున్నా సో దట్ మనం చూడొచ్చు ఇక్కడ కంట్రీ కూడా చేంజ్ అయ్యేటట్టు జాబ్ క్రియేట్ చేయగానే. I don't know, this is taking a bit longer time today.
సో ఇప్పుడు ముంబైకి నా వర్షన్ షిఫ్ట్ ముంబైకి నా రీజన్ షిఫ్ట్ చేసిన నా కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. ముంబైకి షిఫ్ట్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ ఇండియా, వాట్ టైప్ ఆఫ్ జాబ్ యూ నీడ్. సో క్రియేటింగ్ అండ్ ఇంపోర్ట్ జాబ్. దాని తర్వాత ఈ ఆప్షన్స్ అన్నాడు ఇవ్వచ్చు అనమాట. ఇంపోర్ట్ టు ద AWS అమెజాన్ వెబ్3, మనం దాన్ని ఇంపోర్ట్ చేయడమా ఎక్స్పోర్ట్ చేయడానిక. మనం ఇది ఇంపోర్ట్ చేయడం. సో ఇంపోర్ట్ చేయాలంటే ఎంటీ డ్రైవ్ మన దగ్గర పంపిస్తుంది. ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఏ డేటా కావాలో మనం చూస్ చేసుకుంటే ఆ డేటా స్నోబాల్లో వేసి మనకి పంపిస్తారనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ కడుతున్నాం. అండ్ ఐమ్ నాట్ గోయింగ్ టు ప్లేస్ అన్ ఆర్డర్, ఎందుకంటే ఇది ఫ్రీ టియర్లో ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి రాదు. నేమ్, అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. కంట్రీ, మనం ఏ అడ్రస్కి రావాలి ఏంటిది అని. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్లో గివ్ యువర్ జాబ్ డీటెయిల్స్, ఏ ఫైల్ కావాలి ఏంటి అనేది, సెక్యూరిటీ, ఎట్లాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి, సెట్ నోటిఫికేషన్ అది ఎక్కడి వరకు వచ్చింది, రివ్యూ, అండ్ దెన్ వీ కెన్ క్రియేట్ దిస్ జాబ్. కానీ జాబ్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ చార్జెస్, బికాజ్ మనం ఫ్రీ టియర్ అకౌంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ మనకి ఛార్జబుల్గానే ఉంటాయి అన్నమాట. సో ఇది జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం చెప్పిందే. నాట్ నెసెసరీలీ ఇంత హై లెవెల్ జాబ్స్ ఇవేవన్నీ ఉన్నాయి అని అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో చేసేటివి దే వుడ్ బి అ లాట్ ఆఫ్ థింగ్స్ దే బ్రాట్ ఇన్ టు కన్సిడరేషన్. దాని తర్వాత స్నోబాల్స్ ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది చూస్తారనమాట. స్నోబాల్స్ తర్వాత మనము క్లౌడ్ ఫ్రంట్ అనేది ఇంకొక ఆప్షన్ అనేది. క్లౌడ్ ఫ్రంట్ అంటే బేసిక్గా ఇంతకుముందు నేను మీకు చూపించిన కదా ట్రాన్స్ఫర్ ఎక్సలరేషన్లో ఎట్లా అవుతుంది ఏంటి అనేది. అది డేటా సెండ్ చేసేటప్పుడు డేటా S3లోకి పంపడానికి, S3లో ఉన్న డేటాని వ్యూ చేయడానికి మనం ట్రాన్స్ఫర్ ఎక్సలరేషన్ కాకుండా వేరేది వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక EC3 ఇన్స్టెన్స్ ఉంది, లేదంటే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ ఉంది. స్టాటిక్ వెబ్ పేజ్కి వెళ్ళకుండా కంటెంట్ డెలివరీ సిస్టమ్ ఉంది అనమాట. కంటెంట్ డెలివరీ మేనేజర్ నుంచి డిఫరెంట్ వరల్డ్లో ఉన్న యూజర్స్ కనెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి డేటా రిట్రీవ్ చేయడము, డేటా సెండ్ చేయడం, డేటా రీడ్ చేయడం లాంటి వర్క్ చేస్తున్నారు. ఇట్లా చేసేటప్పుడు డెఫినెట్గా కనెక్షన్ లాస్ట్ అయినా, కనెక్షన్ బ్రోక్ అయినా కానీ, ఇంత ఓవర్ ద సీస్ వాళ్ళు మొత్తం వేరే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి కనెక్షన్ తీస్తున్నప్పుడు కనెక్షన్ లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. లేదు అని అంటే క్యాషేజ్ స్లోనెస్ అయితే వీళ్ళకి కొంచెం ఫేస్ అవుతుంది. అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు ఇంకొక బెటర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ క్లౌడ్ ఫ్రంట్ అనేది. క్లౌడ్ ఫ్రంట్స్ క్రియేట్ చేస్తే ప్రతి ఎడ్జ్ లొకేషన్, ఇంతకుముందు మనం డిసైడ్ చేసుకున్నాం కదా, అంటే డిస్కస్ చేసుకున్నాం కదా, ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి, డేటా రీజన్స్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ కాకుండా యూజర్స్కి ఉండే నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్. అందులో స్టాటిక్ డేటాస్ లాంటివి, కొంచెం పర్సిస్టెంట్ డేటా, కుకీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది ఎడ్జ్ క్యాషెస్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్లో. ఇక్కడ కూడా సేమ్ అదే ఎడ్జ్ లొకేషన్స్లో మనకి అసలు యాక్చువల్గా ఎట్లా వాడబోతున్నాం అనేది చూడొచ్చు అనమాట. ఇది మన సోర్స్ ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ లొకేషన్ వస్తుంది, డెస్టినేషన్ వచ్చేసి యూజర్ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ యూజర్ ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తుంటే ఎడ్జ్ లొకేషన్లో ఆ పర్టిక్యులర్ డేటా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత లేదు అంటే డైరెక్ట్ కంటెంట్ డెలివరీ నుంచి, డేటా సెంటర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడికి డౌన్లోడ్ అయినాక ఈ రీజన్లో ఉన్న అవైలబిలిటీ జోన్ నుంచి ఇక్కడికి నెక్స్ట్ టైం ఎవరైనా వేరే యూజర్ ఇదే కంటెంట్ ట్రై చేశారనుకోండి, డైరెక్ట్ ఎడ్జ్ లొకేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అతనికి ఈమెకు వెయిట్ చేసినంత వెయిటింగ్ టైమ్ ఈయనకి అవసరం పడదు. అదే సేమ్ రిప్లికా టు ద ఆల్ ద రీజన్స్. అదే అప్డేట్ అవడంలో కూడా అట్లనే అప్డేట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్ అనేది. ఆ క్లౌడ్ ఫ్రంట్ ఎట్లా క్రియేట్ చేస్తాం. క్లౌడ్ ఫ్రంట్ ఆప్షన్ మనకి స్టోరేజ్లో ఉండదు,
క్లౌడ్ ఫ్రంట్ ఆప్షన్ వచ్చేసి మనకి నెట్వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. నెట్వర్కింగ్లో ద సెకండ్ ఆప్షన్ ఈస్ క్లౌడ్ ఫ్రంట్. ఈ క్లౌడ్ ఫ్రంట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఎట్లా క్రియేట్ చేయాలి, చేసి దాన్ని ఎలా వర్కౌట్ అయ్యేలా పనిచేస్తుందో చూద్దాం అన్నమాట. సో ఇక్కడ క్రియేట్ అ డెస్టినేషన్ నేను చెప్పలేదా, సోర్స్ వచ్చేసి మన కంటెంట్ డెలివరీ, S3 బకెట్ ఉంటుంది, స్టాటిక్ డేటా స్టోర్ అయింది. డెస్టినేషన్ వచ్చేసి మనం క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది. క్రియేట్ అ డెస్టినేషన్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, వెబ్, RTMP. సో మనం ప్రస్తుతానికైతే వెబ్తో ట్రై చేస్తున్నాం. సో ఆర్గనైజేషన్ డొమైన్ నేమ్, ఇక్కడ మన S3 బకెట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏ బకెట్ని అయితే మనం కంటెంట్ డెలివరీకి పెడదాం అనుకుంటున్నాం అనేది. ఆ బకెట్ లోపల ఇంకా ఏమైనా స్పెసిఫిక్ పాత్లు ఉన్నాయనుకోండి, ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, ఆ ఫోల్డర్ లోపల డేటా ఉందనుకోండి, ఆ పాత్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మన కేసులో మన బకెట్ లోపల ఫోల్డర్స్ ఏం లేవు. ఆరిజిన్ ఐడి అంటే మన S3 బకెట్ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది. రిస్ట్రిక్ట్ బకెట్ యాక్సెస్ అంటే రిస్ట్రిక్ట్ బకెట్ యాక్సెస్ నేను ఒకవేళ సెలెక్ట్ చేసింది అనుకోండి, ఎవరు కూడా డైరెక్ట్గా నిన్న మనం చూసాం కదా బకెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని URL యూజ్ చేసి డైరెక్ట్ వ్యూ చేసాం చూడండి పబ్లిక్ యాక్సెస్ తోటి. అట్లాంటి వ్యూ ఎవరు చేయలేరు. ఎవరు వ్యూ చేయాలన్నా అప్పుడు డైరెక్ట్ క్లౌడ్ ఫ్రంట్ నుంచే యూజ్ చేయొచ్చు అనమాట. దానికి అట్లా కావాలి అనుకుంటే జస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్దర్గా ఆరిజిన్ యాక్సెస్ ఐడి, క్రియేట్ న్యూ ఐడెంటిటీ, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఐడెంటిటీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేను అది నోగానే పెడుతున్నా. మనం ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ తోటే వెళ్దాం. హెడర్ నేమ్, కస్టమర్ హెడర్ నేమ్స్, హెడర్ నేమ్స్ అవి ఏమైనా ఉంటే అవి మనం ఇవ్వడానికి. క్యాషీ బిహేవియర్ అంటే క్యాషీ ఎంతసేపు స్టోర్ అయి ఉండాలి ఏమన్నా క్లౌడ్ ఫ్రంట్ లోపల, అది ఎంతసేపు ఉండొచ్చు, ఎంత తర్వాత ఎంతసేపు టైంకి ఎక్స్పైరీ, ఏ టైప్ ఆఫ్ క్యాష్ స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ వ్యూ ద ప్రోటోకాల్, HTTP డిఫాల్ట్గానే ఉంది. సో ఇవన్నీ మనం డిఫాల్టే వదిలేస్తున్నాం, క్యాష్ బిహేవియర్ సెట్టింగ్స్ కూడా. అండ్ మినిమం TLL అంటే టైం, ఎంత టైం ఒక ఆబ్జెక్ట్ ఆ పర్టిక్యులర్ బకెట్ లోపల యూజ్ అయ్యి ఉంటుంది, క్యాష్ యూజ్ ఎంతసేపు స్టోర్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను నా S3 బకెట్లో నేను డేటా స్టోర్ చేసుకున్నాను అనుకోండి, ఆ స్టోర్ అయిన డేటా ఇవన్నీ క్లౌడ్ ఫ్రంట్స్లోకి రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాయి ఎవరెవరైతే యాక్సెస్ చేసి ఉంటారో. నెక్స్ట్ టైము నా డేటా నేను అప్లోడ్ చేశాను, ఒక ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్న యూజర్ అసలు దాన్ని 1 month అయినా 2 months అయినా ఏ యూజర్ ఆ డేటా యాక్సెస్ చేయట్లేదు. అంటే ఏమవుతుంది, పాత ఫైల్ అక్కడ అట్లనే ఉండిపోతుంది. కొత్త ఫైల్ ఎవరైనా యాక్సెస్ చేసేంత వరకు ట్రై చేసే వరకు కొత్త ఫైల్ ఇక్కడికి డౌన్లోడ్ కాకుండా ఉండిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఒక 1 month 2 months తర్వాత కూడా మనం మల్టిపుల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఒక యూజర్ దాన్ని ట్రై చేయడానికి, దాన్ని ఫెచ్ చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి చాలా పాత వర్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఉండడానికి ఏంటంటే ఆబ్జెక్ట్ క్యాచింగ్, TTL టైం, ఈ TTL ఆప్షన్ని మనం మ్యాక్సిమం ఎన్ని మినిట్స్ ఉండొచ్చు, డిఫాల్ట్ ఎంత, మినిమం ఎన్ని మినిట్స్ అనేది డిఫైన్ చేసి పెడతాం అనమాట. అట్లా ఉండేసరికి ఆ ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫార్వర్డ్ కుకీస్, బ్యాక్వర్డ్ కుకీస్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవన్నిటిని మనం ప్రస్తుతానికి డిఫాల్ట్గానే వదిలేస్తున్నాం. ఈ ACM గురించి మనం ఫర్దర్ నెట్వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ అ బెటర్ క్లాసెస్ ఆన్ దిస్ ACL, WAF వెబ్ ACLs మీద మనకి ఫర్దర్గా ఇంకా మిగతా నెట్వర్కింగ్ సెషన్స్లోకి వెళ్ళినప్పుడు మనం దాంట్లో డీప్గా చూడొచ్చు. SSL సర్టిఫికేట్స్ కావాలంటే ఇక్కడ అమెజాన్ సర్టిఫికేట్స్ అని వాడచ్చు, లేదంటే మన కస్టమ్ SSL సర్టిఫికేట్స్ కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ డిఫాల్ట్గానే వదిలేసి జస్ట్ క్రియేటింగ్ దిస్ బకెట్. ఇది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రీజన్ ఏంటంటే వరల్డ్లో AWSకి 150 వరకు ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి, 150+ ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సో నా ఈ క్లౌడ్ ఫ్రంట్ అన్ని ఎడ్జ్ లొకేషన్స్ లోపల క్రియేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి ఈ డేటా ఇన్ఫర్మేషన్ మనకి బ్యాక్ రావాల్సి ఉంటుంది. సో దిస్ విల్ టేక్ ఎ టైం.
నేను ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 30 to 40 minutes. సో నేను కొంచెంసేపు వీడియో అయితే పాస్ చేయబోతున్నా. ఒకసారి ఇది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇదే పాయింట్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది స్టేటస్ డిప్లాయిడ్లోకి వచ్చేసింది నా EC2 ఇన్స్టెన్స్ ఐడి స్టేటస్. ఇప్పుడు నేను ఐడి కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. డొమైన్ నేమ్ కాపీ చేసుకొని సో ఇది మిగతా డీటెయిల్స్ మొత్తం ఈ EC2 ఇన్స్టెన్స్ ఐడి ఏంటిది, లొకేషన్, ప్రాసెస్ ఇదంతా. సో దీంట్లో నేను చెప్పిన కదా డొమైన్ నేమ్ కాపీ చేసుకుంటా. డొమైన్ నేమ్ కాపీ చేసుకొని లెట్ మీ ఓపెన్ ఇట్ ఫ్రమ్ హియర్. స్లాష్ నా S3 బకెట్ లోపల ఉన్న ఫైల్ నేమ్ ఏదన్నా మెన్షన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ AWS ఓకే, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. లెట్ మీ చెక్ ఫైల్ నేమ్ మనం కరెక్ట్ ఇచ్చినామా లేదా, ఎక్స్టెన్షన్స్ అది కరెక్టే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, AWS స్పేస్ txt ఫైల్ నేమ్. ఇది మనం అప్లోడ్ చేసిన ఫైల్. This is my test file. This is the 4th test version to check the AWS, and this is a mind blowing file. అనేది ఒకటి విషయం. ఇంకా వేరే ఫైల్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AWS ఆర్గనైజేషన్ అనేది ఒక పిక్చర్ ఫైల్ ఉంది. Let me check this. ఇది ఆర్గనైజేషన్ రూట్ పిక్చర్ ఫైల్ లాగా అనమాట. ఈ ఫైల్ ఉంది. అది కాకుండా ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ఫైల్ని చెక్ చేద్దాం. ఎందుకు ప్రతి ఫైల్ నేను చెక్ చేస్తున్నా అంటే ప్రతిదీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్పడం కోసం నేను మళ్ళీ ఈ ఫైల్ని కూడా చెక్ చేస్తున్నాను. ఈ ఫైల్ నాకు యాక్సెస్ డినైడ్ వచ్చింది. రీజన్ ఏంటి అంటే ఈ అన్ని ఫైల్స్ని నేను పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేసింది, కానీ నాకు ఈ ఫైల్కి పబ్లిక్ యాక్సెస్ డిసేబుల్లో ఉందన్నమాట. సో పబ్లిక్ యాక్సెస్ డిసేబుల్ చేసింది కాబట్టి దీన్ని మీరు అక్కడి నుంచి కూడా చూడడం కష్టం అన్నమాట. క్లౌడ్ ఫ్రంట్ నుంచి చూడడం. సో క్లౌడ్ ఫ్రంట్లో నాకు ఇది కనిపించాలి అంటే గో టు యాక్షన్స్ and let me enable the mark it as public. If I make it as public, then probably we can view this picture. Allow. సో మీరు ఇందులో ఆబ్జెక్ట్స్ కనిపించాలి క్లౌడ్ ఫ్రంట్ నుంచి అన్నా కానీ ఒకవేళ బకెట్లో ఆబ్జెక్ట్ పబ్లిక్ యాక్సెస్ రిస్ట్రిక్ట్ అయినా లేదు ఆ పర్టికులర్ ఐడి మీద ఏమన్నా యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అప్లికేబుల్ చేసిన పర్టికులర్ యూజర్స్ చూడొచ్చు, మిగతా యూజర్స్ చూడడానికి రాదు అని అంటే ఆ సేమ్ రూల్స్ మీకు క్లౌడ్ ఫ్రంట్లో కూడా అప్లికేబుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ క్లౌడ్ ఫ్రంట్.